హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈ రోజు వచ్చేసి మనం కొత్త డిజైన్స్ మేము ముందుకు వచ్చేస్తాను. ఇది హ్యాండ్ కి వంకీ షేప్ లోగా అడ్డ వంకీ లాంటిదండి. ఓన్లీ మిడిల్ లో వస్తుంది అడ్డంగా. చాలా బాగుందండి. వర్క్ అయితే కాంబినేషన్ అయితే కూడా బాగుంది. గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంది వాళ్ళ శారీ, అందుకనేసి అలాగే వేసేసాను. చూసేసండి ఎలా ఉందో. మనకేంటంటే వంకీ పెట్టుకోని అవసరం లేదండి. ఇది అడ్డంగా వచ్చింది కదా డిజైన్, ఫుల్ గా బాగుందండి. తర్వాత మనకు వచ్చేసి నెక్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇది ఎవరిదో పెళ్లి కూతురుదంటండి. మనకి కొత్త కస్టమర్, ఎవరో ఏంటనేది మనకు తెలియదు. డైరెక్ట్ రావు కదండి, మనం అంతా బొటిక్ వాళ్ళకి వేస్తాం కదా, అందుకని కస్టమర్స్ ఎవరో మనకు తెలియదు. కాకపోతే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇది వేసేయమన్నారు, మనం వేసేసాం. తర్వాత పింక్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఎలా ఉందో చూడండి. వైట్ స్టోన్స్ పెట్టేశాను, గోల్డ్ వైట్ స్టోన్స్ పెట్టాను అనమాట. కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి కదా పెళ్లి కూతురుది, తక్కువ బడ్జెట్ లో అయినా కానీ. నెక్ చూసారా ఎంత బాగుందో, అంతా మిడిల్లో ఫిల్లింగ్ చేసిందండి. ఫిల్లింగ్ చేసేసి తర్వాత అవుట్లైన్ అయితే చాలా తిక్కుగా ఇచ్చిందండి. బాగా లోడింగ్ వచ్చినట్టు చాలా బాగుంది వర్క్ అయితే. ఇది కొత్త డిజైన్ అండి, నేను ఇప్పటికి ఎవరికి వేయలేదు, వీళ్ళకే ఫస్ట్ టైం వేయడము. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి. తర్వాత మనం గ్రీన్ అండ్ బేబీ పింక్, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వేసేసాం చూడండి ఎంత బాగుందో. ఇది చాలా రోజుల నుంచి వేస్తున్నామండి, చాలా బాగుంటుంది డిజైన్ అయితే. ఎప్పుడు వేసినా గానీ చాలా అందంగా వస్తుంది. ఇది మనం 4 కలర్స్ తో యూజ్ చేయొచ్చు, బట్ సింగిల్ కలర్ తో కూడా వేసినా కానీ చాలా బాగుందండి. అంటే అపోజిట్ కలర్ ఉండాలి. మనకి 3-4 కలర్స్ తో వేస్తే ఏంటంటే వేరియేషన్స్ బాగా తెలుస్తాయి. ఇది హ్యాండ్, సేమ్ నెక్ కి వచ్చినట్టే వేసాను హ్యాండ్ కి. మనం ఇంకా బుటీస్ ఏమీ వేయలేదు. బ్యాక్ నెక్ చూపిస్తారా, కొంచెం స్క్వేర్ షేప్ లో వస్తుంది. ఈ వర్క్ కూడా చాలా బాగుంటుందండి. అప్పుడు ఫస్ట్ లో అనమాట ఈ వర్క్ వచ్చిన కొత్తలో చాలా మంది వేయించుకున్నారు, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో చాలా రిచ్ లుక్ వస్తుంది అనేసి ఇలాగ వేయించేసుకున్నారు. మనం ఫ్లవర్ మిడిల్ లో ఒక్కొక్క స్టోన్ పెట్టేసాము. అది ఏంటంటే చెట్టు లాంటి డిజైన్ అండి. ఈ డిజైన్ చూడండి. తర్వాత వచ్చేసి ఇంకొక సింపుల్ వర్క్ అండి, చాలా సింపుల్ వర్క్. ఓన్లీ యాష్ కలర్ మీద వాళ్ళ శారీ వచ్చేసి కాపర్ కలర్ ఉంది, అందుకని ఇంకా ఏ ఆప్షన్ లేక సింగిల్ కలర్ తో వేసేసాను. ఇది 2 కలర్ ఆర్ 3 కలర్ కాంబినేషన్ లో వేసుకోవచ్చు, బట్ మన కాంబినేషన్ లేదు కాబట్టి సింగిల్ కలర్ తో ఏమన్నారు, మనం సింగిల్ కలర్ తో వేసేసాము. తర్వాత వైట్ స్టోన్స్ పెట్టేసాను. ఇలాంటి సింపుల్ వర్క్స్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయండి. మనకి కొంచెం యంగ్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం హెవీ వేయించుకుంటారు. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కదండి, అలాంటి వాళ్ళు ఏంటంటే సింపుల్ గా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదండి, ఒక 4-5 డేస్ బ్యాక్ తీసి పెట్టున్నాను. కాకపోతే పోస్ట్ చేయడానికి అంత టైం లేక ఇప్పుడు పెడుతున్నాను. మా వీడియోస్ కొంచెం వాచ్ చేయొచ్చు కదండి. ఇప్పుడు కొంచెం చూడండి, ఆల్ ఓవర్ వర్క్ అండి. ఈ వర్క్ అయితే నేను వేయలేదు, కస్టమర్ మెజర్మెంట్ కి ఇచ్చిన బ్లౌజ్ అనమాట, బట్ మీకు చూద్దామని పెట్టాను. కింద చూసారా గ్యాప్ ఎలా వచ్చిందో నడుము దగ్గర. ఆల్ ఓవర్ వర్క్ అంటే ఆ గ్యాప్ అనేది రాకూడదు, కానీ గ్యాప్ వచ్చింది. హ్యాండ్ కి ఫుల్ స్టోన్స్ పెట్టేశారు. కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయండి. వర్క్ అయితే బాగుంది, బట్ ఏంటంటే వాళ్ళ గ్యాప్ అనేది పెట్టకూడదు, ఫుల్ ఫిల్ చేయాలన్నమాట. హ్యాండ్స్ ఇప్పుడు చూసారా గ్యాప్ వచ్చేసింది. నడుము దగ్గర కూడా చాలా ప్లెయిన్ క్లాత్ ఉంది, అలా మిగలకూడదండి ఎప్పుడైనా వర్క్ అనేది. హ్యాండ్ దగ్గర, షోల్డర్ దగ్గర అలా మిగలకుండా ఉంటేనే బాగుంటుంది అనమాట. కానీ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. వీళ్ళు ఏం చేశారంటే కొన్ని చోట్ల కొంత వర్క్ స్కిప్ చేశారనమాట. అది మనకు క్లారిటీగా తెలుస్తుంది, ఏంటంటే మాకు మాత్రమే తెలుస్తుంది, అది మేము వేసేవాళ్ళం కాబట్టి.